తర్వాత ఈ కింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది? కింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించింది? ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు అంటే ఎకనామికలీ వీకర్స్ సెక్షన్స్, ఆర్థికంగా బలైన వర్గాల వారికి రైటమా ఏం కల్పించారు? వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించడం అంటున్నాడు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించింది అంటున్నాడు. ఇచ్చినటువంటి సవరణలు 104వ సవరణ చట్టం, 101వ సవరణ చట్టం, 102వ సవరణ చట్టం, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఇచ్చింది. అసలు ఈడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ 2019లో చట్టమైంది జనవరి 12. ఈడబ్ల్యూఎస్ ఓకే. మరి ఇది 2019 జనవరి 12న ఏ రాజ్యాంగ సవరణ చట్టం అయింది అంటే ఇది 103వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏమన్నాడు? కింది వాటిలో ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ఆర్థికంగా వెనుకబడిన వారి వరకు రిజర్వేషన్ కల్పించింది అన్నాడు. సో 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. ఓకే అయిపోయింది. మరి ఇప్పుడు దీంట్లో ఇచ్చిన ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? 103వ రాజ్యాంగ సవరణ చట్టం. కానీ ఇచ్చిన వాటిలో మిగతా సవరణలు ఏమున్నాయి? ఆన్సర్ ఇదే. ఏది? 4.